హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే స్టైలిష్ లుక్తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న రమ్యతో మాట్లాడుతూ, రమ్య నువ్వొచ్చి 2 వారాలే అయ్యింది, కానీ హౌస్ 50 రోజులను పూర్తి చేసుకుంది అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే హౌస్లో కొన్ని బోర్డులను పెట్టడం జరిగింది. ఆ బోర్డుపై ఫ్లిప్పర్, అలాగే మౌతర్, అలాగే కొన్ని పదాలనైతే అర్థాలు వచ్చేలాగా అక్కడ బోర్డ్స్పై అక్షరాలు రాసి పెట్టారు. అది ఎవరికి సూట్ అవుతుందని అనుకుంటున్నారో వారి మెడలో వేసి అందుకు తగ్గ రీజన్ చెప్పాలి అంటూ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా రమ్య మాధురికి ఫేక్ బాండింగ్ అంటూ మెడలో వేసి, ఇంట్లోకి వచ్చినప్పుడు నేను ఎవరితో బాండ్స్ పెట్టుకోను అన్నది సార్, కానీ ఆమె ఇప్పుడు అదే కోవలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, బాండింగ్స్ పెట్టుకొని అక్కడే ఇరుక్కుపోతున్నట్టుగా ఉంది అంటూ రమ్య చాలా క్లియర్ కట్గా అయితే చెప్తుంది. ఆ బాండ్ కూడా ఫేక్ అని అనిపిస్తుంది అంటూ రమ్య అయితే ముక్కుసూటిగా చెప్పేసింది. దీంతో నాగార్జున మనసు మార్చుకొని ఉండొచ్చు కదా అంటే, నాకు అలా అనిపించింది అంటూ రమ్య చాలా గొప్పగా చెప్పినట్టుగా ఏదో ఫీల్ అవుతూ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. దీంతో వెంటనే నాగార్జున, నువ్వు మాధురితో డిస్కషన్ చేశావా అంటే, లేదు సార్ చేయలేదు అంటే నువ్వు కూడా మారిపోయావా అంటూ రమ్యకి కూడా స్ట్రాంగ్ రాడ్ దింపేశాడు నాగార్జున. ఆ తర్వాత తనూజ రమ్యకి మ్యానిపులేటర్ అనే బోర్డు అయితే వేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మెడలో ఇమ్మెచ్యూర్ బోర్డు వేసి, తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్యూర్తో దాన్ని ఒప్పుకోవాలి సార్, కానీ నేను ఒప్పుకొని తప్పయిందని చెప్పినా కూడా వాడు దాన్నే పదే పదే పట్టుకొని లాగుతున్నాడు, మొన్న జరిగిన గొడవలో కూడా మళ్ళీ అదే విషయాన్ని తీసి లాగాడు సార్ అంటూ పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఇష్యూని మరోసారి బయట పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత నాగార్జున కళ్యాణ్తో మాట్లాడుతూ, నామినేషన్ స్లిప్ కోసం నువ్వు ఎవరిని నామినేట్ చేస్తానన్నావు అంటే తనూజ సార్ అని చెప్పాడు. దీంతో నాగార్జున చాలా సీరియస్ ఫేస్తో మరి ఎందుకు చేయలే అంటూ క్వశ్చన్ అడగడంతో కళ్యాణ్ గజగజ వణికిపోతున్నాడనే చెప్పాలి. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కళ్యాణ్కి ఫ్లిప్పర్ అనే బోర్డు అయితే వేశాడు, ఇదే రీజన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత రీతు మాధురికి ఫౌల్ మౌతెడ్ అనే బోర్డు వేసి, జుట్టు పట్టుకొని నేలకేసి రాసి కొడతాను అంటూ పదే పదే ఏవేవో మాటలు అనేసింది సార్ అంటూ చెప్పింది. ఆ మాధురి మాట్లాడుతూ, సుమన్కి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వకుండా అగైన్ డీమాన్కి డబ్బులు ఇచ్చి అక్కడ గెలిచేలా చేసి అగైన్ కంటెండర్ని చేసింది సార్ అంటూ చెప్తే, నువ్వు అలా కాదమ్మా నేలకేసి కొడతానంటూ చెప్పడం మాటలు ఏంటి అని అడిగితే, సార్ నేను చాలా క్లారిటీగా చెప్పాను, బయట అయితేనే నేలకేసి కొడతానన్నాను అంటే, నువ్వు ఇప్పుడు బయట లేవు కదమ్మా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు తోపు తురుము అయితే బయట చూసుకో, ఇది బిగ్ బాస్ హౌస్ అంటూ మాధురికి గట్టి జలకిచ్చాడు నాగార్జున. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.